లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పించారు. ప్రతి ఏడు ఆషాఢ మాసంలో బోనాల పండుగ స్థానిక ప్రజల జానపద విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు లష్కర్ బోనాల సందర్భంగా ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా చాలా కాలంగా నేను వస్తున్నటువంటి సందర్భం. లష్కర్ అంటే సైన్య స్థావరం అని బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు సూరటి అప్పయ్య అనేటువంటి ఒక సైనికుడు ఇక్కడ ఈ నగరంలో ఒక ప్రబలమైనటువంటి వ్యాధి వచ్చి అంతా చాలా మంది మరణిస్తున్నప్పుడు వారు మరణించకుండా సుఖశాంతులతో హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు కనుక గొప్పగా ఉంటే నేను తప్పనిసరిగా ఉజ్జయినిలో ఉన్నటువంటి అమ్మవారిని ఈ యొక్క సికింద్రాబాద్ ప్రాంతంలో నెలకొల్పి నేను బోనం ఎత్తి మీకు ప్రతిసారి భక్తి ప్రపత్తులతో మిమ్మల్ని మొక్కుకుంటా అని చెప్పి సూరటి అప్పయ్య గారు 1814లో ఒక కట్టె చెక్కతో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1815 నాటికి ఈ అమ్మవారి దేవాలయం పూర్తయింది. లష్కర్ అంటే సైన్యము, సైన్య స్థావరము, కంటోన్మెంట్ ఏరియా కాబట్టి లష్కర్ అనేటువంటి పేరు ప్రబలంగా వచ్చింది. లష్కర్ అనేటువంటి ఉర్దూ పేరు. సికింద్రాబాద్ లో జరిగేటటువంటి ఆషాఢ మాసంలో జరిగేటటువంటి ఈ బోనాలు ప్రతి జూలై మాసంలో జరుగుతూ ఉంటాయి. అందుకని సికింద్రాబాద్ బోనాలకు లష్కర్ బోనాలని, హైదరాబాద్ లో జరిగేటటువంటివి హైదరాబాద్ బోనాలని చెప్పి ఈ రెండు బోనాలకు కూడా చాలా ప్రతీతి ఉంది. ఈ సందర్భంలో ఈ యొక్క వాతావరణానికి అనుగుణంగా వర్షాలు రావడం, కొత్త నీరు వల్ల అది అపరిశుభ్రంగా ఉన్నటువంటి వాతావరణంలో వర్షాలు ఎక్కువగా వస్తున్నటువంటి సందర్భంలో ఎవరికి కూడా ఆ కొత్త నీరు ఇబ్బంది కాకుండా, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా, మహమ్మారి వ్యాధులు రాకుండా ఉండాలని చెప్పి వేడుకుంటూ ఇవాళ లష్కర్ బోనాలు కాదు, హైదరాబాద్ బోనాలు కావచ్చు, ఇక్కడ మొక్కేటటువంటి ఒక గొప్ప ప్రతీతి ఉంది. ఈ బోనాలంటే ఉదయమే తల్లులంతా కూడా లేచి మట్టి పాత్రలో ఒక బుయ్యాన్ని ఉడికించి అందులో నెయ్యి వేసి పసుపు వేసి తర్వాత దానికి వేపాకులు చుట్టి ఆ విధంగానే ప్రమిద పెట్టి దీపం పెట్టి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వేపాకు పసుపు అన్ని కూడా మౌలికాలు ఏదైతే వన ఔషధాలు ఉన్నాయో, వన మూలికలు అయితే ఉన్నాయో వాటి ఆధారంగా ప్రకృతిలో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి ప్రతీతిగా ఈ బోనాలు కూడా కొనసాగుతున్నాయి. ఇది తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి పండుగ అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ లో జరిగేటటువంటి బోనాలు చాలా ప్రతీతమైనవి. తల్లులందరూ కూడా ఉదయం నుండి భక్తి ప్రపత్తులతో బోనాలు ఎత్తుకుంటూ మహంకాళి అమ్మవారిని కొలుస్తూ బోనాలు సమర్పించేటటువంటి ఒక మంచి సంప్రదాయం